నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టు పర్వం కొనసాగుతుంది. ఇవాళ ఉదయం మార్నింగ్ హరీష్ రావుని కావచ్చు, అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కావచ్చు అరెస్ట్ చేశారు. అయితే హరీష్ రావుకి కోర్టు ఊరట ఇచ్చింది, కానీ పాడి కౌశిక్ రెడ్డిని ప్రస్తుతం బంజారాహిల్స్ పిఎస్ తరలించారు. అసలు ఎందుకు అరెస్ట్ జరిగింది అనేది తెలుసుకుందాం. మనతో పాటు అడ్వకేట్ జకుల లక్ష్మణ్ ఉన్నారు. అన్న చెప్పండి, అసలు ఏంటి కారణం ఏంటి, ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, ఏ విషయంలో? అంటే ఇక్కడ క్లియర్గా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఒక ఫోన్ ట్యాప్ అయిందనే విషయం ఆయనకు డౌట్ వచ్చిన సందర్భంలో ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ కంప్లైంట్ తీసుకోలేదు వాళ్ళు, తర్వాత మళ్ళీ తనని కాల్ చేసి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. అది ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది. లీగల్ ఒపీనియన్ కోసం పంపించినట్టు సిఐ గారు చెప్పడం జరుగుతుంది. అక్కడ ఎక్కడ కూడా కౌశిక్ రెడ్డి గారు పోలీసుల విధులకు ఆటంకం కలిగించినట్టు ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా అంటే ప్రెజర్గా అంటే ఎవరో చెప్తే చేసినట్టు కనబడుతుంది. ఇక్కడ ఇల్లీగల్గా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇల్లీగల్గా వాళ్ళ ఇంట్లో ట్రెస్పాస్ చేసి పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ని కూడా వాళ్ళు వైలేట్ చేస్తూ ఈరోజు అరెస్ట్ ఇంటిమేషన్ లేకుండా కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ చేస్తున్నారేమో అనే అనుమానం మాకు వ్యక్తం అవుతుంది. అయితే ఈ అరెస్ట్లో ఏ సెక్షన్ నమోదైనాయి అంటే క్లియర్గా ఇక్కడ మనం ఈ సెక్షన్స్ కూడా ఇప్పటివరకు కౌశిక్ రెడ్డి గారికి అట్రాక్ట్ కానీ సెక్షన్స్ పెట్టడం జరిగింది. 57, 126, 127, 124, 333, 190, 191 BNSS యాక్ట్ ప్రకారం సెక్షన్స్ పెట్టడం జరిగింది. ఆల్ సెక్షన్స్ బిలో 7 years. సెక్షన్ 35 క్లాస్ రూల్ ప్రకారం నోటీస్ ఇచ్చి రిప్లై తీసుకొని వదిలేయాల్సిన సెక్షన్స్ ఇవి. ఇందులో కూడా అరెస్ట్ చేస్తే మాత్రం అరెస్ట్ని కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ప్రాపర్గా లేదు, అరెస్ట్ ఇంటిమేషన్ లేదు, అడ్వకేట్ కూడా ఇంటిమేషన్ లేదు, ఫ్యామిలీ రిలేటివ్స్ కూడా ఇంటిమేషన్ లేదు, వాళ్ళ మిస్సెస్ కూడా రావడం జరిగింది, తనకు కూడా ఇంటిమేషన్ లేదు. కాబట్టి ఇంటిమేషన్ అరెస్ట్ అనేది ప్రాపర్గా లేదని చెప్పి మేము కోర్టులో సబ్మిట్ చేయబోతున్నాం. నార్మల్గా ఆయన ఇప్పుడు ఒక ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలంటే ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది, ఏమేమి ఉండాలి, వీళ్ళు ఆ ప్రొసీజర్ని ఏమైనా ఉల్లంఘించారా పోలీసులు? అంటే ఇక్కడ క్లియర్గా ఇండియన్ జ్యుడిషియల్లో ఒకటి ఉందండి. ఎనీ ఎఫ్ఐఆర్ చేసే ముందు, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత కావచ్చు, ఒక ఈ సో అండ్ సో కేసు మీ మీద పెట్టామో ఎఫ్ఐఆర్ కాపీ తనకి ఇవ్వాలి. దిస్ ఈజ్ డ్యూటీ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఇక్కడ తన మీద ఏ కేసు పెట్టిరో చెప్పలేదు, ఏ ఎఫ్ఐఆర్ పెట్టినో చెప్పలేదు, ఎవరు కంప్లైంట్ ఇచ్చిరో చెప్పలేదు, ఏ సెక్షన్స్ ఇచ్చిరో చెప్పలేదు. కాబట్టి దిస్ ఈజ్ ఇల్లీగల్ ఆర్బిటరీ అని మేము కోర్టులో చెప్పబోతున్నాం. నార్మల్గా ఇప్పుడు కోర్టులో మీరు అంటే దీని మీద ఏ విధంగా దీన్ని అపీల్ చేయబోతున్నారు? అంటే ఇక్కడ కౌంటర్ కేసు పోలీసు వాళ్ళు పెట్టడం జరిగింది. పబ్లిక్ ప్రాపర్టీని పోలీసు వాళ్ళే డ్యామేజ్ చేయడం జరిగింది. కాబట్టి సుమోటోగా మేము ఇంతకుముందు మీడియాలో కూడా చెప్పాం, సుమోటోగా ఈ కేసుని తీసుకొని డీజీపీ గారు తీసుకొని ఎవరైతే తన ఇంటిని ధ్వంసం చేశారో వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.